నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఇండియాకి తిరిగి రానున్న 275 పురాతన వస్తువులు అనమాట. మన దేశానికి చెందినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో మన దేశానికి సంబంధించినటువంటివి అది అక్రమ మార్గాల గుండా వేరే దేశాలకు వెళ్ళిపోయాయి. అక్రమ మార్గాల గుండా వెళ్ళడం అంటే వేరే దేశాలకి అవి చేరిపోయాయి అనమాట. మన దేశాలకు చెందినటువంటి పురాతన దేవుళ్ళ విగ్రహాలు కావచ్చు, కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేరే దేశాలకు వెళ్ళిపోయాయి అనమాట. ఇక్కడ యుఎస్ నథింగ్ బట్ యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి కొన్ని యాంటిక్ పీసెస్, పురాతన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మన దేశానికి తిరిగి అప్పగిస్తున్నారు ఆ దేశ ప్రభుత్వం వాళ్ళు. అండ్ ఇక్కడ మోడీ గారి యొక్క విజిట్ ఈ మధ్య కాలంలో యుఎస్కి చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే యుఎస్ వాళ్ళు నియర్లీ 295 పురాతన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి మనకు అప్పగిస్తున్నారు అనమాట. ఇంతకు ముందు వచ్చినవి అండ్ ఇప్పుడు రాబోతున్నాయి మొత్తం కలిపి 2014 నుంచి కూడా నియర్లీ 640 వరకు కూడా ఈ పురాతన వస్తువులు మన దేశం నుంచి వెళ్ళిపోయినటువంటి పురాతన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి మన దేశానికి వస్తున్నాయి అనమాట. అవి కళాఖండాలు కావచ్చు, పోర్ట్రేట్స్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, విగ్రహాలు కావచ్చు, అటువంటివన్నీ కూడా తిరిగి మన దేశానికి రికవర్ చేసి వస్తున్నాయి. అండ్ వీటిలో ఏంటంటే మోస్ట్ ఫేమస్ ఏంటంటే 12వ శతాబ్దానికి చెందినటువంటి నటరాజ విగ్రహం ఏదైతే ఉందో అది మోస్ట్ ఫేమస్ అనమాట. దాంతోపాటు 105 కళాకృతులు అవి కూడా 2023 టైం కల్లా కూడా ఒక 105 కళాకృతులు కూడా మన దేశానికి తిరిగి రావడం జరిగింది. అండ్ ఇండియా పరంగా మన రెండు దేశాల మధ్య ఒక అగ్రిమెంట్ అనమాట. ఏంటి ఆ అగ్రిమెంట్ అంటే కల్చరల్ ప్రాపర్టీ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ కల్చరల్ ప్రాపర్టీ అగ్రిమెంట్ యుఎస్ వాళ్ళతో మనకు ఉంది, యునైటెడ్ స్టేట్స్ వాళ్ళతోటి. ఆ అగ్రిమెంట్ లో భాగంగా మన దేశ వారసత్వానికి సంబంధించినటువంటి కళలకు సంబంధించినటువంటి ఏవైతే ఆ దేశంలోకి చేరాయో, అక్రమంగా వెళ్ళి అక్కడ చేరడం జరిగిందో వస్తువులు, వాటిని తిరిగి మన దేశానికి అప్పగిస్తున్నారనమాట. మన దేశానికైతే ఇట్లా పురాతన వస్తువులు ఒక 297 వరకు కూడా తిరిగి మన దేశానికి రావడం జరుగుతుంది. ఐఏఎఫ్ కి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి ఎక్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 7 ఏదైతే ఉందో అది మన దేశానికి ఒమన్ దేశానికి మధ్య జరుగుతుంది అనమాట. అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తెలియజేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి ఎక్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 7 ఏదైతే ఉందో అది మన దేశం. అండ్ దాంతో పాటు రాయల్ ఎయిర్ ఫోర్స్ అంటే ఒమన్ కి చెందినటువంటి ఎయిర్ ఫోర్స్ విభాగం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది అనమాట. ఎక్కడ అంటే మిస్రాయ, ఒమన్ లో ఉన్నటువంటి మిస్రాయ ప్రాంతంలో ఈ యొక్క విన్యాసాలు అనేవి నిర్వహించడం జరిగింది. ఇందులో MiG-29 విమానాలు, జాగ్వర్ ఎయిర్ క్రాఫ్ట్లు ఏవైతే ఉన్నాయో అవి పాల్గొన్నాయి మన భారతదేశం తరపున, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తరపున. అండ్ F-16 విమానాలు, హాక్ ఎయిర్ క్రాఫ్ట్లేమో ఒమన్ తరపున పాల్గొనడం జరిగిందనమాట. వీటిలో ఏంటంటే జాయింట్ ఆపరేషన్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇవి జరిగించడం జరిగింది. అంటే ఇక్కడ రెండు దేశాలకు కలిసి విన్యాసాలు అనేవి నిర్వహించారు. అండ్ మన దేశానికి ఒమన్ కి మధ్యన ఉన్నటువంటి విన్యాసాలు ఏంటంటే ఆర్మీకి సంబంధించి ఆల్ నజా, ఒమన్ కి మన ఇండియాకి మధ్య ఆర్మీ ఎక్సైజ్ ఏదైతే ఉందో దాని పేరు ఏంటంటే అల్ నజా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ ఏదైతే ఉందో అది ఈస్టర్న్ బ్రిడ్జ్ అనమాట. ఈస్టర్న్ బ్రిడ్జ్ 7 అనేది రీసెంట్ గా జరిగింది. నావల్ ఎక్సైజ్, నావల్ ఎక్సైజ్ వచ్చేసి నసీం అల్ బహార్ అనేది ఈ మధ్య కాలంలో జరిగింది. మన భూమికి 2వ మూన్, బట్ అది టెంపరీ మూన్ అనమాట. చంద్రుని లాగా పర్మనెంట్ గా ఉన్నటువంటి మూన్ కాదు, ఒక సెకండ్ మూన్ ఏదైతే ఉందో అది. అంటే సెకండ్ మూన్ అంటే మన భూమి చుట్టూ రివాల్వ్ అవ్వడం, మన భూమి చుట్టూ తిరిగేటువంటి ఒక చిన్న గ్రహశకలం అనమాట. కానీ అది చంద్రునిలాగా ఉండేటువంటిది కాదు, బట్ అది ఒక గ్రహశకలం. మన భూమి చుట్టూ చంద్రుని ఏ విధంగా అయితే పరిభ్రమిస్తుందో అలాగే కొంతకాలం మన భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది అనమాట. అందుకే దాన్ని ఉపగ్రహంగా పరిగణిస్తున్నారు. అండ్ దీని యొక్క పేరేంటో కూడా చూద్దాం. దీని యొక్క పేరు వచ్చేసి ఆస్ట్రాయిడ్ 2024 PT5 అనమాట. ఆస్ట్రాయిడ్ 2024 PT5 అనేది 2వ చంద్రునిగా భూమికి పరిగణించబడుతుంది. ఈ మినీ మూన్ ఏదైతే ఉందో సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 వరకు కూడా మన భూమి చుట్టూ తిరుగుతుంది అనమాట. అండ్ ఆగస్టు 7లోనే ఇలా రాబోతుంది అని నాసా వాళ్ళు ఎస్టిమేషన్ అనేది చేయగలిగారు. అండ్ దాని యొక్క సైజు పరంగా అది ఎంత సైజు ఉంటుందంటే 16 నుంచి 138 ఫీట్ల వరకు కూడా దాని సైజ్ ఉండేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. అండ్ దాంతోపాటు మన భూమికి 2.6 మిలియన్ల
మైల్స్ దూరంలో ఇది పరిభ్రమించనుంది. అండ్ ఇది ఏంటంటే అర్జున ఆస్ట్రాయిడ్ గ్రూప్ అని ఉంది. ఆ అర్జున ఆస్ట్రాయిడ్ గ్రూప్లోంచి ఇది బయటకు వచ్చి మన భూమి చుట్టూ అప్పుడప్పుడు తిరిగి మళ్ళీ అంతరిక్షంలోనే పక్కకు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇది ఇప్పుడు వస్తుంది, నవంబర్ దాకా ఉంటుంది. మళ్ళీ 2025లో ఒకసారి, 2055లో ఒకసారి, 2084లో ఒకసారి మళ్ళీ ఇది తిరిగి వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో ఈ యొక్క ఆస్ట్రాయిడ్ ఏదైతే ఉందో 2024 PT5 ఏదైతే ఉందో దాని సైజ్ 16 నుంచి 138 ఫీట్ల వరకు కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉందని తెలియజేస్తున్నారు. చంద్రుని యొక్క సెకండ్ మూన్, అంటే భూమి యొక్క సెకండ్ మూన్ చంద్రుని లాగా ఇంకొకటి ఏది రాబోతుందంటే PT5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.